మరలా చిగురించబోతుంది. గొప్ప దినాలను చూడబోతున్నావు. నీ యేసుకు సమస్తము సాధ్యమే. మార్నింగ్ దేవుని ప్రియ కుమారుడా, గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమార్తె, స్పెషల్ గుడ్ మార్నింగ్ డే. మీ జీవితంలో ఏ విషయంలో మీరు అలసిపోయారని చెప్పి దేవుడు అడుగుతున్నాడు. నేను చూస్తున్నాను నీ జీవితాన్ని, నేను గురించాను నీ జీవితాన్ని. అయితే నేను ఏం కనుగొన్నాను చూస్తున్నానంటే నీలో విశ్వాసాన్ని కనుగొనగలనా అని చూస్తున్నాను దేవుడు చెప్తున్నాడు. దేవుడు పైనుంచి తన సింహాసనం నుంచి ఆయన ప్రజలందరినీ చూస్తున్నప్పుడు వాళ్ళు ఏం గమనిస్తాడంటే విశ్వాసాన్ని గమనించడానికి ఇష్టపడతాడు. ఆయన చాలా సంతోషపడతాడు. ప్రతిసారి నీలో విశ్వాసం చూసినప్పుడు దేవుడు చాలా సంతోషపడతాడు. ఈరోజు దేవుడు చెప్తున్నాడు, నీలో విశ్వాసాన్ని నేను చూడగలనా. సంగమ జాగ్రత్త వినండి. దేవుని లేఖనాల్లో ఇజ్రాయెల్ అందరూ కూడా ఎర్ర సముద్రం దాటారు. ఎర్ర సముద్రం దాటిన తర్వాత దేవుడు అనుకున్నాడు, ఇంత గొప్ప అద్భుతం చూసిన తర్వాత వీరు ఎలా ప్రవర్తిస్తారు, వీరు ఎలాంటి ప్రవర్తన కలిగి ఉంటారని చెప్పి అనుకుంటాడు దేవుడు. కాస్త వీరికి నీరు దూరం చేసి చూద్దామా, కాస్త వీరికి నీరు ఇవ్వకుండా కొన్ని దినాలు నడిపించి చూద్దాం ఏం జరుగుతుందో. ఎర్ర సముద్రం దాటగానే వారు నడుచుకొని వెళ్ళిపోతున్నారు. నీరు లేకపోవడం వల్ల సనిగారని, గొనిగారని, ఎన్నెన్నో మాట్లాడినారని, దేవుణ్ణి మోషేను కూడా నిందించారని దేవుని లేఖనాలు చెప్తున్నాయి. వారు అన్నారట ఈ విధంగా, అక్కడ ఐగుప్తుల సమాధులు లేవనుకున్నావా, ఇక్కడ తీసుకొచ్చి చావడానికి? అక్కడే బాగుంది కదా, అక్కడే బ్రతుకు బాగుంది కదా, ఆ చోటే బాగుంది కదా. కొన్నిసార్లు మన జీవితంలో మనం ఏం మాట్లాడుతున్నాం కూడా అర్థం కాదు. ముఖ్యంగా నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. నీ భార్య కానీ నీ భర్త కానీ వారి జీవితంలో వారి దేవుడు అర్థం చేసుకోకపోవడం వల్ల వారి మాటల్లో వింతగా ఉండొచ్చు. కొన్నిసార్లు ఏం మాట్లాడతారో కూడా కొన్నిసార్లు అర్థం కాకపోవచ్చు. దానికి నువ్వు నిశ్శబ్దంగా ఉండడం మంచిదేమో. ఆ జ్ఞానమును దేవుడు వారికి ఇవ్వాలని చెప్పి ప్రార్థన చేయాలి. అయ్యా అటు జ్ఞానం వారికి ఇవ్వయా. నిజమనే చూడండి, వీరు ఐగుప్తు బెటర్ అని మాట్లాడుతున్నారు. నిజంగా బెటరా చెప్పండి? ఈ సత్యం తెలిసిన వారు ఎవరు కూడా ఐగుప్తు వైపు మరెన్నడూ వెళ్ళరు. మూసి వేయబడిన ఎర్ర సముద్రము మరెన్నడూ తెరవబడదు. ఐగుప్తు ఇప్పుడు మేలు కాదు, ఐగుప్తు మంచిది కాదు. వీరు అదే మంచిదని చెప్పి ఆ చోట బెటర్ అని చెప్పి వారు ఆశపడుతున్నారు. చూడండి ఆశ, ఎలాంటి ఆశ. ఈరోజు నీ కుటుంబంలో అనవసరం ఆశపడుతున్న వారు ఉన్నారేమో. నీకు అర్థమవుతుంది అవన్నీ కూడా నువ్వేం చేయాలో, ఎటువైపు త్రోవ తీసుకోవాలో కూడా అర్థం కాని పరిస్థితులు ఉన్నావేమో. దేవుడు నీతో మాట్లాడి చెప్తున్నాడు, వీటిలో నిశ్శబ్దంగా ఉండి ఆయన మీద ఆధారపడడం గొప్ప సంగతి. నీ కుటుంబాన్ని నువ్వు సరిచేయనప్పుడు సరిచేసే కుమ్మరు నీకున్నాడని గుర్తుపెట్టుకో. ఆయనకు ఒక మాట చెప్తే సరిపోతుంది, ఆయనతో మాట్లాడితే సరిపోతుంది. ఆయన చెప్తావా, ఆయనతో మాట్లాడతావా? ప్రతి విషయంలో కూడా ఆయన చేయాల్సిన కార్యం నీ పట్ల చేస్తాడు. చూడండి, ఎర్ర సముద్రం దాటిన తర్వాత దేవుడు అనుకున్నాడు, ఇజ్రాయేలు నా పక్షాన్ని నిలబడుతుంది. మీకు తెలుసా, నిలబడలేదు. అందరూ సొనిగారు, మాట్లాడారు, ఇష్టాసరణ మాటలు మాట్లాడారు. దేవుడు ఎంతో బాధపడిపోయి, అయినప్పటికీ ఆ ఎదురున్న నీరు చేదుకుంటే దాన్ని మధురంగా మారుస్తాడు. అదే మారా అని పేరు దానికి పెట్టబడుతుంది. ఈ ఉదయం దేవుడు నీతో మాట్లాడి చెప్తున్నాడు, ఒకవేళ దేవుడు నేను పక్కకు తీస్తే, ఒకవేళ దేవుడు ఇలా నీకు దాహానికి నీరు ఇవ్వకుండా కాస్త ఆపితే ఏం చెప్తా? ఈ దేవుడు నా సంగతి నాకు తెలుసు, ఈయన నాకేం చేయడు, లేకపోతే నా కుటుంబం ఇలా చేసిందనో ఇంకోటో నేరస్థాపన చేసి నువ్వు బాధపడతావా? లేకపోతే ఐగుప్తే బెస్ట్ అని చెప్తావా? లేకపోతే దేవుడు మారాన్ని సైతం మధురంగా మార్చగలవాడు, నా పక్షం కూడా నేను భయపడని చెప్పి రూఢిగా మాట్లాడతావా? ఎర్ర సముద్రం ముందు మోషే ఎంత ధైర్యంగా ఉన్నాడు తెలుసా మీకు? ఇజ్రాయెల్ అందరూ భయంతో నిండిపోయారు, కానీ మోషే కాదు. మోషేకి తెలుసు ఏం జరగబోతుందా. దేవుని ఎరిగిన వాడికి తెలుసు ఏం జరగబోతుందా. అన్యాయస్తుడు కాదు, నేను విడిచిపెట్టడు. నీ కుటుంబాన్ని వద్దనుకోవట్లేదు, నీ కుటుంబం కొరకే కదా, నీ కొరకే కదా ఆయన శిలువలో మరణించాడు. గుర్తుపెట్టుకో. ఇంత ప్రేమించుచున్న వాడు ఎలా నేను విడిచిపెట్టేశాడు అనుకున్నావు? శాశ్వతమైన కృపతో నేను నడిపిస్తాడు. నీడగా తోడుగా ఆయన నీకుంటాడు. ఓ మాట చెప్తున్నాను, నువ్వు నీతిమంతురాలు అని పిలువబడుతున్నావు, నీతిమంతుడు అని పిలువబడుతున్నావు. మరెన్నడూ దేవుడి పైన కోపంగా లేడు.
సంతోషించు, గంతులు వేయి. ఇది సంతోషమైన సమయం. దేవుని కార్యాలతో నువ్వు ముందుకు వెళ్తావు. కళ్ళు మూసుకుంటావా? నీకోసం ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నాను. మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు. ఎంత సంతోషమయ్యా, నీవు మాలో విశ్వాసాన్ని కనుగొనడానికి చూస్తున్నావు. మేమైతే అవిశ్వాసాలుగా వెనక జీవితం మంచిదని, వెనక్కి వెళ్ళిపోతే బెటర్ అని ఎన్నో ఆలోచనతో మేము నిండిపోయిన సమయాలు ఉన్నాయి. వెనక్కి వెళ్ళొద్దని, వెనక్కి అవసరం లేదని, ముందుకే ప్రయాణం చేయమని చెప్తున్నావు. నువ్వు తోడుండి చూసుకుంటా అని చెప్తున్నావు. మాకు కలిగిన శ్రమలో ఇక లేదు, నీరు దొరకవేమో అన్న ఆలోచనతో కుమిలిపోతున్న మా జీవితంలో మారా చేదు నీటిని మధురంగా మార్చగల దేవుడు నువ్వు ఉన్నావున్న ధైర్యం నీ బిడ్డలకి ఇవ్వండి. నీ బిడ్డలు సమస్యలు పడడానికి వీల్లేదు. నీ ఆత్మ సహాయం వారికి ఇచ్చి నీ నామమున పైకెత్తే వారికి వారి జీవితంలో ఉంచమని అడుగుతున్నాను. నీ సేవకునిగా నీ దృష్టి మా అందరిపైన ఉంచాం. మా తండ్రి నీకు స్తోత్రం. నీ సేవకునిగా నీ కార్యము వారి పట్ల జరిగించమని, వారి కుటుంబంలో మేలు జరిగించమని ఈ ఉదయం ప్రార్థన చేయించున్నాను. వారికి వారి కుటుంబంలో నీ సన్నిధిని తోడిచి బలపరచమని అడుగుతాం. యేసునామమున ప్రార్థించుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నీ జీవితపు విషయాలన్నీ కూడా దేవుడు ఎరిగి ఉన్నాడు. దిగులు పడతాం, విశ్వాసం ఉంచి. నువ్వు వదిలేసిన ఉద్యోగం మంచిదనుకుంటున్నావేమో, లేదు, దేవుడు ఇప్పుడుంటూ ఉద్యోగాన్ని దీవిస్తానని చెప్తున్నాడు. దేవుడు చెప్తున్నాడు, వెనక్కి చూడమాక, ముందుకు అడుగులు వేసుకొని వెళ్ళు. నీ జీవితం మొత్తం రూపాంతరం చెందబోతుంది. God bless you. See you tomorrow.